సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి 2వ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరిగింది. దానికి తోడు మధ్యలో శివరాత్రి రావటంతో ఖచ్చితంగా ఆ రోజు స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. అయితే 16వ తేదీ నుంచి ఓటీటీలోకి రావచ్చు అంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ వేస్తూ ఈ సినిమా డిజిటల్ తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన జీ5 సంస్థ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సుదీర్ఘ వెయిటింగుకు ఒక ఎండ్ పడింది. హనుమాన్ త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఈ సినిమా అందుబాటులో ఉండబోతోంది అంటూ రాసుకొచ్చారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ ఓటీటీ విషయంలో స్పందించాడు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. మా ఉద్దేశం మీకు ది బెస్ట్ ఇవ్వడమే తప్ప ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మాకు సపోర్ట్ ఇవ్వండి అని పోస్ట్ చేశాడు. దీంతో హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనే క్లారిటీ లేకుండా పోయింది. కానీ హిందీ స్ట్రీమింగ్ 16 నుంచి ఉంది కాబట్టి తెలుగులోనూ ఇదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ ఇక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తున్న ఓటీటీ లవర్స్కి ప్రతిసారి సదరు ఓటీటీ సంస్థ, సినిమా దర్శకుడు ఇలాంటి పోస్టులు చేస్తూ మరింత డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు.